ఇవాళ నేనే నిక్కార్సైన హిందును, నిజమైన హిందును అని వాళ్ళ పేపర్లో కాషాయ వస్త్రాలు కూడా ముఖ్యమంత్రి ఏడమన్నాడు. మరి వాళ్ళ రా బయటికి రా. వాళ్ళని ఎండోమెంట్ స్థలాన్ని కాపాడాలని మేమంటున్నాం, నువ్వేమంటావు? ఎంఏం పార్టీలకు అప్పచెప్తావు ఆ స్థలాన్ని. నువ్వు నిజమైన హిందూ అయితే ఫామ్ హౌస్ దాటి బయటికి రా. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ బయటికి రాకుంటే, ఈ డీసీపీ మీద చర్యలు తీసుకోకుంటే పక్కా ఈ ముఖ్యమంత్రి బొందుగానిగా హిందూ సమాజం గుర్తిస్తున్న విషయాన్ని ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. నువ్వు డీసీపీని మా మీకు ఎగబెట్టినా కావచ్చు, డీసీపీని మా కార్యకర్తలు పంపినవచ్చు, డీసీపీని హిందూ మహిళల మీద అరాచకం చేసే పంపినవచ్చు, కానీ నిన్ను మాత్రం కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి ఖబర్దార్ గుర్తుంచుకోను. నువ్వు బొందుగానివా, నువ్వు హిందువా? ఒక్కసారి ఇవాళ నిజాయితీతో ఒక్కసారి ఇవాళ నిరూపించు. ఆ పార్టీ కార్యకర్తలందరం కూడా నీ ప్రభుత్వం, ఈ ప్రభుత్వానికి మద్దతుగా మేము వచ్చినాం. ఈ ప్రభుత్వ స్థలాలను కాపాడడానికి మేము వచ్చినాం, స్థలాలను కబ్జా చేయడానికి కాదు. ఇవాళ కబ్జాదారులకు నీ డీసీపీ, నువ్వు పెంచి పోషిస్తున్న డీజీపీ, నీకు కొమ్ము కాస్తున్న డీజీపీ ఇవాళ హిందూ మహిళల పట్ల అసభ్యంగా వివరించిండు, అరాచకంగా వివరించిండు. అంటే గొడవ చేయడానికో, ధర్నాలు చేయడానికో, రాస్తారోకో చేయడానికి రాలేను. అరెస్ట్ చేసిన కార్యకర్తలు కలవడానికి మాత్రమే వస్తున్నా. కంప్లీట్ గా సెన్సిటివ్ ఏరియాలో నాపిండు డీసీపీ గారు. మమ్మల్ని ఆపడము, అంటే ఎంఏఎం పార్టీ కార్యకర్తలు గ్యాదర్ అయ్యేవారు కూడా, వాళ్ళందరూ కూడా గ్యాదర్ అయ్యేవారు కూడా ఇలా డీసీపీ నన్ను పోలీసులు తీసుకొస్తలేడు. అంటే డీసీపీ ఏం కోరుకుంటున్నాడు? ఎంఏఎం పార్టీకి బీజేపీకి గొడవ పెట్టియాలి, అది ఎంఏఎం పార్టీకి సపోర్ట్ చేయాలి, వాళ్ళు వచ్చి బీజేపీ కార్యకర్తలు దాడులు చేయాలి, అప్పుడు డీసీపీ గారు సంతోషపడాలి. దీని ద్వారా ముఖ్యమంత్రి ఇంకా సంతోషపడతాడు, ఈయన ప్రమోషన్ ఇస్తాడు, మంచి పోస్టింగ్ ఇస్తాడు. ఇది రాష్ట్ర డీసీపీ గారికి ఆలోచన. కొంతమంది పోలీస్ అధికారుల వ్యవహార శైలి వల్ల పూర్తిగా పోలీస్ వ్యవస్థని అప్రతిష్టపాలించింది. వాళ్ళ కోర్టు ఆర్డర్ను కూడా పోలీస్ అధికారులు డీసీపీ గారు తుంగలో దొక్కి కబ్జాదారులకు కొమ్ము కాస్తుడంటే ఇంతకంటే సిగ్గుచెట్టు, ఇంతకంటే నీచమైన పని ఇంకోటి కాదు. కాబట్టి వెంటనే ఆ స్థలాన్ని ఎండోమెంట్ శాఖకు అప్పగించాల్సిందే. మత విద్వేషాలు రగిలిచ్చే ప్రయత్నించిన డీసీపీ మీద నిజమైన హిందువు, నిక్కార్సైన హిందూ, బట్టలు జింపుకునే హిందూ అని చెప్పుకున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి. ఆయన మీద చర్యలు, డీసీ మీద చర్యలు తీసుకోవాలి.